భయమెందుకు తోడుగా ఉన్నది ఎప్పటికీ మీ నేస్తం ఆపదలో అక్కున చేర్చి ఆదుకునే మీ నేస్తం సందేహం ఎదురైనా సంతోషం కరువైనా జీవితాన వెలుగులు నింపే దీపమే మీ నేస్తం నేస్తం మీ నేస్తం మీ నేస్తం కరువెప్పల్లే కాపాడే హస్తం మీ నేస్తం మీ నేస్తం మీ నేస్తం కరువెప్పల్లే కాపాడే హస్తం చాలా అందంగా ఉన్నావు. నీ పెళ్ళావా? ఇంత అందమైన పిల్లాన్ని తీసుకుని ఈ అడవిలోకి ఎందుకు వెళ్తున్నావు? ఈ అడవిలో పెద్ద పులుంది, అది మిమ్మల్ని బతకనివ్వదు. వెళ్ళిపోండి, ఎక్కడికైనా వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వెళ్ళిపోండి, నేనే వెళ్ళిపోతా. వెళ్ళిపోండి, అది మిమ్మల్ని బతకనివ్వదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి. భయపడకు, వెళ్ళిపోయాడు. నువ్వు ఊకోరా, ఎవడో పిచ్చోళ్ళ ఉన్నాడు, ఆడి మాటలకేంలే. వెళ్దాం పద. పదరా మామా, కాసేపు ఆగుదాం. కూకోరా. ఎవరయ్యా మీరు? దారి కట్టంగా కూకున్నారు. పొట్ట కూటి కోసం ఉన్నూరు వదిలి ఈ ఊరు వచ్చామయ్యా.
రాయుడయ్య గారి ఇంటికి ఎట్టా వెళ్ళాలో కాసింత చెప్తారా? రాయుడు గారింటికా? అవునయ్యా, ఆ ధర్మపెబుల దగ్గర ఏదైనా పని జరుగుతుందేమోనని. పని దొరకడం మాట అలా ఉంచవయ్యా. నువ్వు చూస్తేనేమో అమాయకుల్లా ఉన్నావు, నీ పెళ్ళాం చూస్తేనేమో. నాకి ముక్కుకి దొండ పండులా దొరికింది అనేగా నువ్వు అనాలనుకున్నావు. అవునవును. అయ్యా, నాకు దారిటో చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. నేను చూపిస్తాగా మీకు దారి. నీ పేరేట్రా? యాదయ్య అండి. తగ్గట్టుగానే ఉంది. మరి నీ పెళ్ళం పేరు? సాయిత్రి అండి. అబ్బా, అదిరిపోయింది. మనిషికి తగ్గ పేరే. అవును, ఇంతకి మీదే ఊరు? వదిలొచ్చినూరు ఏదైతే ఏమైందిలేండి, పొట్టకూటి కోసం ఈ ఊరు వచ్చాం. రాయుడయ్య గారి ఇంటికి వెళ్ళి దారి చెప్తారా? ఇప్పుడు నువ్వు సరైన దారిలోనే ఉన్నావు. నాతో పాటు రండి, తీసుకెళ్తా. వాళ్ళెందుకులే అయ్యా, వాళ్ళేనే ఉంటారు. నేను వస్తా మీతోటి. సరేరా, నడు. ఏమే పిల్లోడు నువ్వు ఏనే ఉండండి, ఉమ్, నేను రాయుడు గారి దగ్గర పని ఇప్పించుకొత్తా. అట్టాగే. వెళ్ళొత్తా. వెళ్ళరా మామ. జాగ్రత్త. ఉమ్. ఏవండి, హారతి తీసుకోండి. నన్ను ఆశీర్వదించండి. సుమంగళిగా 1000 ఏళ్ళు వర్ధిల్లు. లే. దండాలయ్య గారు. యారో బారెడు పొద్దెక్కితే గాని తమరు పనిలోకి రారా? అయ్యా, ఈ దాసుడి ఆలస్యం వెనక ఓ కారణం ఉంది. ఇదిగో ఈడే ఆ కారణం. ఎవడ్రాయుడు? పాపం బతుకుదెరువు కోసం వేరే ఊరు నుంచి కుటుంబంతో సహా మన ఊరొచ్చాడు. మీరు దయదలిసి వీడికి ఏదన్నా పనిప్పిస్తే. పనా? ఏడ్చినట్టుంది. ఉన్నేదోళ్ళకే పని లేదు, ఉత్తిన తింది దొంగుంటున్నారు. మళ్ళీ వీడికెందుకురా పని? అలా అనకండయ్యా. తమరు ధర్మపెబులు. తమర కాళ్ళ దగ్గర ఎంతమంది బతకట్లేదు, అలాగే ఈ బడుగు జీవి కూడా. ఏం అవసరం లేదురా, అసలే మన వ్యవసాయం అంతంత మాత్రంగా ఉంది. మనకున్న పనులు చాలే, పంపించే. దొరవారు క్షమించాలా. వీడిని నేను తీసుకొచ్చాను అంటే అందులో ఖచ్చితంగా ఏదో సూక్ష్మం ఉండే ఉంటది. శంఖం లాంటి ఆ చెవిటి పాడెత్తే పరమార్థం తమరికి విన్నవించుకుంటాను. అదండి విషయం. మీరు గనుకేని దయదలసకపోతే ఓ కుటుంబం ఈదిపాలు అయిపోతుంది. అది మీరు భరించగలరా? అసలే మీది జాలిగుండే కనుక. సర్లే, నీ పేరేంట్రా? యాదయ్య అండి. మా పానకాలు నీ గురించి అంతా చెప్పాడు. నిన్ను పనిలో పెట్టుకుంటాను కానీ. అవును, పెళ్ళాం బిడ్డలతో వచ్చానంటున్నావు, ఎక్కుంటావురా? ఎక్కడో ఎందుకయ్యా, మన తోటలో గుడిసుంది కదా, ఆ గుడిసులో ఉంటాడు. సరే, అవన్నీ నువ్వే చూసుకో. రేయ్ అయ్యా, ఒళ్ళొంచి పని చేసుకోవాలి రోయ్. అట్టాగేనయ్యా. అయ్యగారు దయదలిశారు. నీ దశ తిరిగింది. పదా.
వస్తాను. జాగ్రత్త. అది యాదయ్య, ఆ, ఇదే మీరు ఉండాల్సిన గుడిసే. పాడుపడింది, శుభ్రం చేసుకొని సుఖంగా ఉండండి. అలాగేనా? అట్టాగే. మరి నేను వస్తాను. ఆ. హాయ్ యాదయ్య, ఆ, పాడుబడ్డ గుడిసిని బ్రహ్మాండంగా తయారు చేసుకున్నారు. అందుకే అన్నారు ఇల్లును చూసి ఇల్లాలు, ఇల్లాలను చూసి ఇల్లు అని. మాదే ఉందయ్యా. దేవుళ్ళంట రాయుడు గారు మమ్మల్ని చల్లగా చూడబట్టే నేను నా పెళ్ళాం బిడ్డ ఇవాళ సుఖంగా ఉన్నాం. యాదయ్య, అన్నం పెట్టిన మనిషిని దేవుడితో సమానంగా కొలుతున్నని ఇలాంటి మంచోడికి అంతా మంచే జరగాలయ్యా. వస్తానయ్యా. అట్టాగే. చేమకు కూడా అపకారం తలపెట్టిన మా అయ్యగారికి ఈ జబ్బు రావడం ఏమిటో. డాక్టర్ గారు వారానికోసారి పట్నం నుంచి వచ్చి ఈ వైద్యం చేయడం ఏంటో అంతా మా అయ్యదారి దేవుడి కైకర్యం. ఈ ఊరి జనం మా అయ్యగారిని తనకంటే ఎక్కువగా పూజిస్తున్నారని ఆ మాయదారి దేవుడికి కుళ్ళు. అందుకే ఈ పని చేశాడు. ఒరేయ్ పానకాలు, ఆ, నీ దండకం కాస్త ఆపుతావా? ఆ, ఆ. డాక్టరు, పరిస్థితి ఎలా ఉందంటావు? భయపడాల్సింది ఏమీ లేదు కదా? ఎంత మాత్రమూ లేదండి. నా వైద్యం కొనసాగినంతకాలం మీ ప్రాణానికి ఎటువంటి ముప్పు లేదు, రాదు కూడా. నేను చెప్పినట్టు మీరు క్రమం తప్పకుండా ఈ మందులు వాడుతూ ఉండండి. మీరు నిండు నూరేళ్లు బ్రతుకుతారు. ఏం బతకడమో పోవయ్యా. ఒళ్ళంతా సూదులు పొడిపించుకుంటూ 100 ఏళ్ళు బతికితే మటుకు ఏం లాభం చెప్పు? మరేం చేద్దాం చెప్పండి, అంతకంటే వేరే మార్గం లేదు కదా. సర్లే. రే పానకాలు, ఆ, డాక్టర్ గారిని సాగనింపురా. అట్టాగే. పానకాలు, ఆ, రాయుడు గారికి క్రమం తప్పకుండా మందులు ఇస్తూ ఉండు. అవన్నీ నేను చూసుకుంటాను డాక్టర్ గారు. తమరు బయలుదేరండి. మరి ఇక నేను ఉంటాను రాయుడు గారు. మంచిది డాక్టర్. పదండి అయ్యా. రే అదయ్యా, అయ్యా, ఏంట్రా నీ పెళ్ళం ఆ పాడుపట్ట గుడిచిని బ్రహ్మాండంగా మార్చేసిందంట? అవునయ్యా. దానికి శుచి శుభ్రం కాసింత ఎక్కువ. ఎరా, మనిషి కూడా చాలా అందంగా ఉంటుందంట. ఊళ్ళో నలుగురు చెప్పుకుంటుంటే విన్నానురా, నిజమేనా? ఎంత అందంగా ఉంటే మటుకు ఏం లాభమయ్యా. నా అలాంటి కట్టుకున్నాక దానికి మంచి తిండి పెట్టలేకపోయాను, మంచి బట్ట కట్టలేకపోయాను. ఇప్పుడేదో మీ దయ వల్ల సుఖంగానే ఉన్నామనుకోండి. సర్లేరా. మీ ఆవిడని ఒకసారి మా ఇంటికి తీసుకురా. మీ అమ్మగారు చూస్తారట. పాత చీరలు ఏమైనా ఉంటే ఇస్తారు. ధాన్యం, పప్పులు, ఉప్పులు కూడా ఇస్తారు. అట్టాగేనయ్యా. పోయి పని చూసుకో. ఆ.
ఏటయ్యా నువ్వు చెప్పేది? అయ్యగారోళ్ళు నన్ను చూడాలంటవేందయ్యా? హ్మ్. నేనేమన్నా కలకటేరినా లేకపోతే సినిమా హీరోయిన్నా? వాళ్ళకంటే నువ్వేం తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళే నీ ముందు ఎలగెలబోతారే. పో మామా, నువ్వు మరీను. నీ చెప్పేది నిజమేనే. నువ్వు భలే అందంగా ఉంటావని ఊళ్ళో అందరూ అనుకుంటా ఉండారంట. మా అయ్యగోరు అదిని నిజమేనట్రా అని నన్ను అడిగారు. నేనేదో చెప్పానులే. అప్పుడేమో అయ్యగోరు ఓసారి నీ పెళ్ళాన్ని తీసుకురారా చూస్తాం అన్నారు. అమ్మగారి చేత నీకు సీరియల్ కూడా ఇప్పిస్తారంట. వాళ్ళిచ్చే సీరియల్ ఎట్టా ఉంటాయో నీకు తెలుసు కదా. నువ్వు గనక అయి కడితే నా సామి రంగా. చాలే మామా, ఎప్పుడూ అదే వరుస. సర్లే, అయ్యగోరిని అమ్మగోరిని చూస్తానికి వస్తావు కదా. పెద్దోళ్ళు వాళ్ళు పిలిస్తే ఎల్లకుండా ఎట్టా ఉంటాం మామా. ఈయన్ని కూడా తీసుకెళ్తామే. ఆ అట్టాగే మనతో పాటే ఈడును. ఏమైనా మామా, ఈ ఊరొచ్చి మనం చాలా మంచి పని చేశాం. ఏమైపోతాయో అనుకున్న మన బతుకులు ఈడికొచ్చాక ఓ దారిన పడ్డాయి. అప్పుడే ఏమైందే, ముందు ముందు అయ్యగోరికి మన మీద ప్రేమ ఇంకా పెరిగి మన బతుకులు మార్చేయరు. ఏమైనా ఆయన మనసున్న మహారాజే. ఈడొకడు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఓహో అంట పిచ్చి గంతులు ఎత్తుంటాడు. పోన్లే మామా, పిచ్చోడు. ఆణ్ణెందుకు కోప్పడతావు? కిందటేడాదాకా ఆడు బాగానే ఉండేటోడట. ఆడి భార్య బావిలో పడి చచ్చిపోయినప్పటి నుంచి ఇట్ట అయిపోయాడట పాపం. సర్లే, ఆడిగోలు మనకెందుకు గాని కూర ఏమో రుచిగా ఉందే. ఇంకా తెయ్యవే. ఇదిగో మామా, నీకు కూడా నేట్రా, తిను. జాగ్రత్త చిన్నబాబు. గుడ్ ఈవినింగ్ డాడీ. ఈ ఇంగ్లీష్ బోర్డులు వచ్చి మొత్తం బాడు చేసేసినాయి. నమస్కారం పెట్టడానికి గుడ్డు గాడిద గుడ్డునంట. ఏంటో అయ్యా, ఆ, తమరు మన ఊరి బడి పంతుల మీద గట్టి చర్య తీసుకోవాలా. ఏ అభం శుభం తెలియని పిల్లలకే ఆ పంతులు ఏవేవో చెప్తున్నాడు. అదేదో HIV అంటే ఏడంట. నోర్మే, బళ్ళు అట్లాంటి పాఠాలు ఎందుకు చెప్తారా? అసలు ఆ పంతులు ఏం చెప్పాడో నువ్వేమి తెచ్చావో. ఇదేనే అయ్యగోరిల్లు. రే పానకాలు, వచ్చేది యాదయ్య గారి పెళ్ళమేనంటరా? అవునయ్యా, పెళ్ళాన్ని కొడుకుని తమర దర్శనానికే తీసుకొస్తున్నాడు. దండాలయ్యా. ఇదేనయ్యా నా పెళ్ళం. దండమెట్టు. దండాలే. మామూలుగా పెడితే చాలు, అలా వంగి కాళ్ళకి నమస్కారం పెట్టక్కర్లేదు. వద్దని చెప్పానుగా. లే, ఒరే యాదయ్య, నువ్వు అన్నది నిజమేరా. ఇది మీ కొంపల్లో పుట్టాల్సింది కాదురా. నిజమేనయ్యా, నా బతుకులో ఒకే ఒక అదృష్టం నా పెళ్ళామేనయ్యా. ఒరే పానకాలు, అయ్యా, అమ్మగారిని వచ్చి దీనికి బొట్టు పెట్టమనరా. బొట్టే? ఒరే యాదయ్య, నీ పంట పండిందిరా. అయినోళ్ళు అనుకుంటే తప్ప అయ్యగారు ఇట్ట అమ్మగారి చేత బొట్టు పెట్టించరు. అమ్మగారు, అమ్మగారు. ఏంట్రా? అయ్యా, మా పిల్లగాడిని బళ్ళో చేర్పించాలని ఇది ఆశపడతాందయ్యా. నీ పెళ్ళాం ఆశ నేను తీరుస్తాగా.
రేపటి నుంచే నీ కొడుకుని బడికి పంపించరా. పంతులతో నేను చెప్తాను. అంతేకాదు, ఇక మీద నీకు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పు, నేను చూసుకుంటాను. సరేనా? అట్టాగేనయ్యా. ధర్మపెబులు, మీరు ఏళ్ళు చల్లగా ఉండాలయ్యా. దమయంతి, ఆ చీర నీ చేత్తో యాదే పెళ్ళానికిచ్చి అదే చేత్తో బొట్టు పెట్టు. ఏంటి చూస్తున్నావు? పెట్టు. సావిత్రి, అయిపోయింది, ఓ పని అయిపోయింది. రే అదయ్య, ఆ, ఎప్పటికైనా నీ పెళ్ళమే నీకు అదృష్టం తెచ్చిపెడుతుందని ఆ రోజు మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నాను రా. అదే నిజమైంది. ఇక నీ పెళ్ళాన్ని బిడ్డని తీసుకొని వెళ్ళరా. వస్తానయ్యా. దండాలయ్యా. ఏవండి, ఏవండి, పాపం ఆ అమ్మాయికి నా చేత బొట్టు పెట్టించారు అంటే మీరు ఆ అమ్మాయిని... దాని అందం నన్ను ఇప్పటికీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చక్రాల్లాంటి ఆ కళ్ళు, బూరెల్లాంటి ఆ బుగ్గలు, పోతపోసిన మైనబ్బొమ్మలా ఉంది. ఆ మైనబ్బొమ్మని నా కౌగిట్లో కరిగించేయాలని ఆరాటంగా ఉంది. రేపే ముహూర్తం. వద్దండి, దాన్ని చూస్తుంటే చాలా అమాయకంగా కనిపిస్తోంది. భర్త సుఖానికి అడ్డు తగలటం పతివ్రత లక్షణం కాదు. నన్నట్టే విసిగించుకో. క్షమించండి, నాకు నిద్రొస్తోంది. ఇక్కడే ఉంటే మీ ఆలోచనలకి భంగం కలగొచ్చు. నన్ను వెళ్ళి పక్క గదిలో పడుకోమంటారా? ఏ చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నావా? అవును, వచ్చి గంట అయింది. ఎంతైనా పతిదేవుడు ఏ మార్చి వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయింది. సరేలే, ఇంకా ఆలస్యం ఎందుకు, తీసేయి. ఉమ్. ఉమ్.
నేనో మాట అడుగుతాను, ఏమనుకోగా? నువ్వు అడగటం నేనేదో అనుకోవటమునా? ఏటో అడుగు. ఏం లేదు మామా, మీ అయ్యగోరు దేవుడే. దేవుడంటే దేవుడే. ఒరే యాదయ్య, ఏటయ్యా? నీకోసమే వస్తున్నాను రా. ఇవాళ నువ్వు నేను కలిసి పట్నం వెళ్ళాలా. పట్నమా? ఆ. దేనికయ్యా? నీ నెత్తి మీద ఉన్న తుండుగుడ్డ అమ్మి తాజ్మహల్ కొనడానికోయ్. నాతో మీకు ఎక్సకాలేటయ్యా? లేకపోతే ఏంట్రా, ఇది మన అయ్యగారు ఆర్డరు. నువ్వు నేను పట్నం వెళ్ళి ఎరువులు కొనుక్కొని రావాలా. రేత్రికల్లా తిరిగి వచ్చేస్తామా? ఎట్టా వస్తాంరా? అసలు విషయం ఉన్నదే రాత్రికి. అంటే రాత్రికి అక్కడే మకం చేసి రేపు తెల్లారి గట్లకల్లా తిరిగి ప్రయాణం అవుతాం. అయితే నేను రాలేనయ్యా. రాలేవా? ఏ? ఏంట్రా, ఏంటి మీ గొడవ? ఏం లేదయ్యా. ఏంతో మీరు నన్ను పట్నం వెళ్ళమన్నారంట, రేత్రికి ఆడే ఉండమన్నారంట. మా ఆడోళ్ళు ఒంటరిగా ఇబ్బంది పడతారని. నేనుండగా నీ పిల్లం ఒంటరిది ఎలాగా వద్దురా, నేను చూసుకుంటాను. మా మంగమ్మని మీ ఇంటికి పంపిస్తాను. నీ పెళ్ళాంగి తోడుగా రాత్రి అంతా అక్కడే పడుకుంటుంది. ఏంట్రా బొర్రకోకుంటావు? ఏం లేదయ్య గారు, అట్టాగే వెళ్తానులేండి. నీ స్వామి భక్తి నాకు నచ్చిందిరా. రే పానకాలు, అయ్యా ఆ ఏర్పాట్లు చూడు. అట్టాగేనయ్యా. ఒరే అదయ్యా, ఆ, పద. ఆ. నన్నెప్పుడూ ఒంటిగా వదిలేళ్ళను మామ. ఇవాళ పట్నం వెళ్ళి ఇంకా రాలేదేటి? చీకటడిపోయింది, ఎప్పుడొస్తాడో ఏమో. అయ్యగారు, మా మామ ఇంట్లో లేడు. తెలుసు సావిత్రి. మరి ఇయ్యాలప్పుడు ఏడకెందుకు వచ్చినారు? ఏంటి సావిత్రి, ఎందుకలా భయపడుతున్నావు? పొలం నుంచి తిరిగి వెళ్తుంటే మధ్యలో దాహం వేసింది. దాహం తీర్చుకుని వెళ్దామని వచ్చాను. ఏంటి సావిత్రి అలా బొమ్మలా నిలబడిపోయావు? నేను అడిగింది మంచినీళ్ళగా, ఇవ్వవా? వెళ్ళి తీసుకురా. భయపడదు. అయ్యగారు, అయ్యగారు, నీకు దండం పెడతాను. నీకే కష్టం రాకుండా నా బతుకు పాడు చేయొద్దు. Mama!
సాయిత్రి సాయిత్రి నీకోసం పట్నం నుంచి గాజులు తెచ్చానే. సాయిత్రి సాయిత్రి ఏమైంది సాయిత్రి? ఎందుకు ఎడుతున్నావు? రాత్రి పెద్దయ్య గారు మన ఇంటికి వచ్చారు. ఎంత ధైర్యం నీకు? నా మీద పలుకుతున్నావా? నిన్ను వీడిని తీసుకెళ్లి కాలంలో పడేయండి. పెద్ద పులుంది, అది మిమ్మల్ని బతకనివ్వదు. వెళ్ళిపోండి, ఎక్కడికైనా వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి.
దాన్ని చంపేసింది, పులి చంపేసింది. చంపేసింది, పులి చంపేసింది. ఎలా ఉండేదానివి ఎలాగైపోయావు? వాడు నీకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. అయినా నువ్వేం దిగులు పడిన అవసరం లేదు. నిన్ను నేను చూసుకుంటాను. తీసుకో. తిండి తిప్పలు లేకుండా నువ్వు ఇలా ఎండిపోతుంటే నా గుండె కలుక్కుమంటోంది. పోయినోళ్ళతో పాటు మనము పోలేంగా. పైగా నీకు ఈ బిడ్డ ఉన్నాడు. వాడి కోసమైనా నువ్వు బతకాలి. నీ బతుకు భారం మోయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నా దానివిగా ఉన్నంతకాలం నీకే లోటు రానివ్వను. తీసుకో. మొగుళ్ళేడని నువ్వేమీ దిగులు పడద్దు. వాడికంటే నేను నిన్ను బాగా చూసుకుంటాను. మళ్ళీ రాత్రికి వస్తాను. చూడు, నీ మొగుడు ఎలా చనిపోయాడో నీకు తెలుసు. నువ్వు ఇలాగే మొండి పట్టు కూర్చున్నావనుకో, నీ కొడుక్కు కూడా నీ మొగుడుకు పట్టిన గతే పడుతుంది. ఆలోచించుకో. నన్ను క్షమించరా బుడ్డోడా. అయ్యి భుజం మీదకి ఎక్కి ఆడుకునే అదృష్టం నీకు లేకుండా చేశాను. ఇప్పుడు అమ్మ ఒళ్ళో పడుకునే అదృష్టానికి కూడా నేను దూరం చేస్తున్నాను రా. ఇది నా తప్పు కాదు రోయ్, నీదే. అంత అందమైన అమ్మ కడుపును పుట్టడం నీ తప్పు. ఇక నుంచి నీకు ఈ ఒంటరి పడక తప్పదురా. బొజ్జరా, బొజ్జు. ఏటి ఈరోజు ధైర్యంగా దుకాణం ఇక్కడే ఎట్టేశావు? రోజు ఆ ముసలాడు తుంగున్నాక దొంగచాటుగా ఆ గదిలోకి వచ్చేదానివి. ఇప్పుడు ఆ అవసరం లేదు. వాడు ఆ సావిత్రి దగ్గరికి వెళ్ళాడు. తొలికోడి కూసాక గాని తిరిగి రాడు. అప్పటిదాకా ఈ సామ్రాజ్యం నీదే, ఈ సుందరాంగి నీదే. అసలు ఈ గొడవంతా లేకుండా ఆ ముసలాడికి ఏదన్నా ఇషం ఇచ్చి పైకి పంపించేస్తే పోలా? ఆ విషమేదో వాడి రక్తంలోనే ఉంది. పైకి ఎన్ని మందులు మింగుతున్నా లోపలది పాకిపోతూనే ఉంది. ఎంతకాలం బతకడు? దానికి మనమెందుకు తొందరపట్టాం? అది నిజమే. పాప మా సావిత్రి. అవును, పాపమే. బతకలేక వాడికి లొంగిపోయింది. కాని వాడి వల్ల చివరికి తనకి బతికే లేకుండా పోయే ప్రమాదం ఉంది. నేను మాత్రం ఆ గతి పట్టకుండా జాగ్రత్త పడ్డాను. వాడికి ఆ రోగం ఉందని తెలిసినప్పటి నుంచి నేను దూరం పాటిస్తున్నాను. ఆ దూరమేక
నిన్ను నాకు దగ్గర చేసింది. అబ్బా డాక్టరు, ఈ సూదులు పొడిపించుకోలేక చస్తున్నానయ్యా. ఇవే గనక లేకపోతే మీరు నిజంగానే ఆ, ఆ, అది కాదు రాయుడు గారు, మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. అనుకున్నావుగా, అడిగేయ్. ఆ, ఏమీ లేదు. మీరు ఈ మధ్య సావిత్రి అనే ఆవిడతో ఏ నీకేమన్నా అభ్యంతరమా? ఆ, అబ్బే నాకేం అభ్యంతరం ఉంటుందండి. కాకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి తీసుకుంటున్నారో లేదో అని. జాగ్రత్తలా? అదేనండి, మీ ద్వారా ఈ వ్యాధి ఆమెకు సోకకుండా. అదా, నువ్వు అక్కడవయ్యా. సుఖపడ్డానికి వెళ్ళిన చోట అలాంటి అడ్డుపోరలు ఎందుకయ్యా? నాకు నచ్చదు. అలా అనుకుంటే అది చాలా పొరపాటండి. దానివల్ల చాలా పెద్ద ప్రమాదం జరగచ్చు. ఎవరికి? నాకా? కాదండి, మీతో శారీరక సంబంధం కలిగి ఉన్న ఆవిడికి. ప్రపంచానికి ఏమీ నష్టం రాదులేవయ్యా. చూడు, ఈ సైన్స్ పాఠాలు చెట్టు కింద జనాన్ని పూజేసి వాళ్ళకి చెప్పు. నేనేమనుకోను, అంతేగాని నాకు చెప్పుకో. అది కాదు రాయుడు గారు. డాక్టర్, నువ్వు బయలుదేరు. ఉంటానండి. అమ్మా అమ్మా, అమ్మా ఏమైందమ్మా? వణుకుతున్నావేంటి? జ్వరం వచ్చింది నాన్న. అన్నం తిన్నావా? లేదురా. ఉండమ్మా, అన్నం తీసుకొస్తాను. అమ్మా అమ్మా, లే అమ్మా, అన్నం తిందు గాని లే అమ్మా. అమ్మా లే అమ్మా, లే అమ్మా. అమ్మా అమ్మా, సావిత్రి, సావిత్రి, ఇక్కడ పడుకున్నావేంటి? నా ఒళ్ళు బాగోలేదు. ఏమైంది నీకు? జ్వరం. జ్వరం, తలనొప్పి అని కాకమ్మ కౌలు చెప్పకు నాకు. లోపలికి రా.
డాక్టర్ గారు నువ్వు సావిత్రి కదమ్మా? నీ గురించి నాకు తెలుసమ్మా. నీకు ఆ రాయుడు చేసిన అన్యాయం ఏంటో కూడా నాకు తెలుసు. అయ్యా, మా అమ్మకు ఒకటే జ్వరం, చాలా నీరసంగా ఉంది. అన్నం కూడా తినడం లేదు. మందులుంటే ఇయ్యండి అయ్యా. బాబు, నువ్వేం బాధపడద్దు. అమ్మకి ఏమీ కాదు. నేను చూస్తాను, సరేనా? సావిత్రి, చేయి చాపు. చూడమ్మా సావిత్రి, నీకు కొన్ని పరీక్షలు చేయాలి. నా దగ్గర డబ్బున్నావయ్యా. పర్వాలేదమ్మా, నేను చూసుకుంటాను అవన్నీ. దాని గురించి నువ్వేం బాధపడకు. సిస్టర్, ఎస్ డాక్టర్. సిస్టర్, ఈవిడికి బ్లడ్ టెస్టులు చేయాలి. ఓకే. బ్లడ్ కల్చర్ కోసం శాంపుల్ బ్లడ్ తీసుకోండి. ఓకే. ఆవిడతో వెళ్ళమ్మా. చూడమ్మా సావిత్రి, నీకు ఈ విషయం చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది, కానీ చెప్పక తప్పడం లేదు. నీకు చేసిన రక్త పరీక్షల్లో నీకు ఎయిడ్స్ అనే వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధమ్మా. దీనిని పూర్తిగా తగ్గించడానికి ఎటువంటి మందులు లేవు. కానీ నువ్వు బలమైన ఆహారం తీసుకుంటూ మంచి మందులు వాడితే నువ్వు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంది. మందులు వాడడానికి నా దగ్గర డబ్బులు లేవయ్యా. చచ్చిపోతే నా బిడ్డను ఎవరు చూసుకుంటారు? సావిత్రి, ఏడవకమ్మా. నీకు అటువంటిదేమీ జరగదు. నువ్వేమీ అధైర్యపడకమ్మా. నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఆ రాయుడు. ఆ రాయుడితో నేను మాట్లాడి నీకు వెంటనే వైద్య సహాయం అందేలా చూస్తానమ్మా. ఇక్కడ ఎంత మాత్రం మన పనికి రాదురా. దానివల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. ఓ పని చేయి, దాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించేసి కొత్తగా ఎవరన్నా తీసుకొచ్చి పెట్టరా. ఇది అన్యాయమయ్యా. దాని శీలాన్ని మీరే కొలగొట్టారు. దాని మొగుడిని మీరే కాటికంపారు. ఇంతకాలం దాన్ని ఇట్టారాజ్యంగా వాడుకొని ఇప్పుడు ఏదో మంచాన్ని పడిందని. ఏంట్రోయ్, నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? ఒప్పుకుంటానయ్యా, ఒకళ్ళకి నీతులు చెప్పే అర్హత నాకు లేదు. నేను బతికింది అట్లాంటి నీచమైన బతుకు. కానీ సాయిత్రిని చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందయ్యా. నమస్కారం రాయుడు గారు. ఏం డాక్టర్ ఈవేళ ఎప్పుడు వచ్చావు? నువ్వు నిన్నగా వచ్చి డబ్బులు ఏమైనా కావాల్సి వచ్చావా? లేదు, నేను అందుకోసం రాలేదు. సావిత్రి విషయం గురించి మీతో మాట్లాడదామని వచ్చాను. సావిత్రి విషయం? అవును, నేను తనకి హాస్పిటల్లో కొన్ని టెస్టులు చేయించాను. దురదృష్టవశాత్తు తనకు హెచ్ఐవి సోకిందని తేలింది. అయితే ఏంటంటావు? ఆ అభాగ్యురాలికి ఆ రోగం అంటకట్టింది మీరే కాబట్టి తనకు వైద్యం చేయించాల్సిన బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. ఏంటయ్యా డాక్టర్, ఒట్టి అమాయకులా మాట్లాడతావేంటయ్యా? వీడంటే చదువురాని ముద్దేదవు కాబట్టి నా వల్ల జబ్బులు పడ్డ సావిత్రికి నన్నే సాయం చేయమంటున్నాడు. చదువుకున్నాడువి, పైగా డాక్టర్ అయ్యింది కూడా నువ్వు ఇలా మాట్లాడతావేంటయ్యా? అయినా దున్నేవాడిదే భూమి అన్నట్టుగా
ఎవడు జబ్బు అంటిచ్చాడో వాడే వైద్యం చేయించాలంటావేంటయ్యా? రాయుడు గారు, మీరు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ప్రాణాంతకమైన వ్యాధి గురించి మాట్లాడాలి. ఆ వ్యాధి సోకిన వారి పట్ల సానుభూతి చూపించాలి. అందుకే మిమ్మల్ని వైద్యం చేయించమంటున్నాను. అప్పటికే నేను కొన్ని జాగ్రత్తలు తీసుకోమని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. మీరు నా మాటను పెడచెవిన పెట్టారు. సరే, అదంతా ఇప్పుడు ఎందుకులేండి. సావిత్రిని సిటీకి తీసుకెళ్ళి కొంత వైద్య సహాయం అందించాలనుకుంటున్నాను. అలా చేస్తే ఆ అభాగ్యురాలు కొంతకాలమైనా బ్రతుకుతుంది. ఆ పసిబిడ్డకి తల్లినేడు దొరుకుతుంది. దాని మీద నీకెంత జాలిగా ఉంటే అలాగే తీసుకెళ్ళు. నాతో చెప్పాలని పనే ఉంది. ఆ వైద్యం ఎంత ఖరీదైనదో మీకు తెలుసు కాబట్టి దాన్ని మీరే భరించాలంటున్నాను. నాకేమీ సంబంధం లేదయ్యా. ముందు నువ్వు ఇక్కడి నుంచి దయచేయి. ఇక మీదట నా వైద్యం నేను వేరే డాక్టర్తో చేయించుకుంటాను. నువ్వు నా ఇంటికి రానవసరం లేదు. రే పానకాలు, డాక్టర్ గారిని పంపించేయి. పదండి డాక్టర్ బాబు. చెయ్యి. దమయంతి, కాఫీ. అయ్యా, ఆ అమ్మగారు ఇంట్లో లేరండి. ఇదేదో ఉత్తరం ఉంది. అమ్మగారు ఇంట్లో లేరా? సర్లే, నువ్వు వెళ్ళు. మీకు కాఫీ టీ ఇవ్వడానికి తప్ప దేనికీ అవసరం లేని నేను మీరు చేసే దుర్మార్గపు పనులలో పాలు పంచుకోవటం ఇష్టం లేక నన్ను ఇష్టపడి నా బాధను అర్థం చేసుకున్న వాడితో నేను వెళ్ళిపోతున్నాను. రోజు రోజుకి రోగంతో పాటు ముదిరి పాకాన పడుతున్నా మీ అరాచకత్వాన్ని చూసి భరించలేక మనసు చంపుకొని ఒక ఆడదానిగా తెలిసి తెలిసి ఈ తప్పు చేస్తున్నందుకు నేను చింతించటం లేదు. ఒక భార్యగా మీ రోగాన్ని, అనారోగ్యాన్ని పంచుకోగలను, కానీ ఒక అమాయకురాలి నిండు జీవితం మీ వల్ల మంట కలిసే దుష్కార్యంలో నేనొక పాత్రధారిణి కావటం నాకు ఇష్టం లేదు. అందం, డబ్బు లేకపోయినా ఒక మంచి భర్తగా ప్రేమానురాగాలు పంచగలిగితే ఏ ఆడది భర్త గీసిన గీటు దాటదు. సంసార నావకు చుక్కాని లాంటి భర్త అడుగుజాడల్లో నడవాల్సిన భార్య, పిల్లలు నీలాంటి నీచుల దురాగతాలకు బలైపోవటం కంటే నా దారి నేను చూసుకోవటం పెద్ద తప్పేమీ కాదు. మరొక విషయం రాయుడు గారు, కసాయి మనసుతో మీ కారణంగా అనారోగ్యం పాలైన అనాథ జీవుల ఉసురు మీకు కొట్టకపోదు. దుర్భరమైన నీ జీవితపు ఆఖరి గడియల్లో నా అనేవారు లేక కుక్క చావు చచ్చినా నిన్ను ఆదుకునేవారుండరు. కాబట్టి ఇకనైనా మీ దురాగతాల్ని కట్టిపెట్టి మంచి మనిషిగా బతకడానికి ప్రయత్నించండి. ఎలాగూ ఒక మంచి భర్త కాలేకపోయారు, మంచి తండ్రి కాలేకపోయారు. మంచి మనిషిగా బతకడానికైనా ప్రయత్నించండి. సెలవు, దమయంతి. నీకు ఈ ఆకలి బాధలు ఉండకూడదనే నన్ను నేను చంపుకొని ఆ రాక్షసుడికి లొంగిపోయానురా. అయినా మన బతుకులు ఎట్టా తగలడిపోయాయంట్రా తండ్రి. నీ కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోతున్నాను. ఈ పాపిష్టి తల్లిని క్షమించు నాన్న. అమ్మా, నాకు ఆకలిగా లేదమ్మా, అస్సలు లేదు. ఇంకా నువ్వే కడుపులో ఏమీ లేవలేకపోతున్నావు. నేను ఊళ్ళోకి పోయి
నీకోసం ఏదైనా తీసుకొస్తాను ఆ? ఇప్పుడే వస్తానమ్మా. నాన్న వంశీ వద్దురా, వెళ్ళొద్దు. ఏ శ్రీకాంత్, 10 రూపాయలుంటే ఇవ్వరా? నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు వెళ్ళిపో, నాతో మాట్లాడొద్దు. రే, నీ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కదరా. మా అమ్మకి జ్వరం వచ్చింది, ఇడ్లీలు పట్టుకెళ్ళాలి. ఒక్క 10 రూపాయలు ఉంటే ఇవ్వరా? మా డాడీ నీతో మాట్లాడొద్దన్నాడు. మీ అమ్మకి ఎయిడ్స్ అంట. నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇగో మావా, ఆ సాయిత్రికి ఎయిడ్స్ అంట. అయ్యో, ఆ సాయిత్రికి ఏడుసంటా నూరి తరిమేలా అలాగే నచ్చి సాయిత్రికి ఏడంట కదా. అసలు ఆ సాయిత్రిని కొట్టి చంపేస్తా పోతుంది. ఒరే సుబ్బారావు, సాయిత్రి సంగతి ఏం చేద్దాంరా? ఏం చేద్దాం, ఊర్లో తరిమేద్దాం. అవునరా, అది ఊర్లో ఉంటే ఆ జబ్బు మనందరికి అందుకుంటది. కరెక్టే. అమ్మా సాయిత్రమ్మా, అమ్మా లేకండి, అమ్మా లేకండి. చిన్నోళ్ళు లేపండి. ఒరే చిన్నోడా, అమ్మా ఊరు జనమంతా మిమ్మల్ని కొట్టి చంపేయడానికి వస్తున్నారమ్మా. ఈ ఊరు వదిలేసి మీరు పారిపోవాలి. చిన్నోడా, అమ్మని తీసుకుని పారిపోవాలి. వెళ్ళిపోండి అమ్మా, అటు వెళ్ళిపోండి అమ్మా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. సావిత్రి, ఏం జరిగింది? ఇలా కూర్చో. ఆగండి, ఆగండి. ఏంటి మీరు చేస్తున్న పని? మీరు మనుషులా, రాక్షసులా? ఆడ మనిషిని కూడా చూడకుండా ఇంత దారుణంగా కొట్టి చంపాలనుకుంటున్నారే? అసలు ఆవిడ ఏ నేరం చేసిందని? అది రోగిస్తుంది, దానికి ఎయిడ్స్ ఉంది. అది ఈ ఊళ్ళో ఉంటే మాకు కూడా ఆ రోగం అంటుకుంటుంది. అందుకే కొట్టి చంపాలనుకుంటున్నాం. అసలు ఎయిడ్స్ అంటువ్యాధని మీకెవరు చెప్పారు? ఎవరో అనుకుంటుంటే మేము విన్నాం. అదే మీ అమాయకత్వం. ఎవరో ఏదో అన్నారని మీరు అజ్ఞానంతో ఏవేవో ఊహించేసుకుని ఆదరించాల్సిన ఓ అభాగ్యురాల్ని ఇంత దారుణంగా కొట్టి చంపాలనుకుంటున్నారే కానీ అసలు అది నిజంగా అంటువ్యాధే కాదా? ఈ వ్యాధి సోకిన వాళ్ళు మనతో కలిసి ఉంటే ప్రమాదం ఉందా లేదా అని ఆలోచించడానికి మాత్రం ప్రయత్నించరు. ఇంతకీ ఏంటో నువ్వు చెప్పేది? మేము చేసిన తప్ప? ముమ్మాటికి తప్పే. ఎందుకంటే ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులతో మనం మాట్లాడినా, వాళ్ళతో కలిసి జీవించినా, వాళ్ళు వాడిన బట్టలు మనం వేసుకున్నా, ఆఖరికి వాళ్ళను ముద్దు పెట్టుకున్నా కూడా ఈ వ్యాధి మనకు సోకదు. ఇది కేవలం అక్రమ లైంగిక సంపర్కాల వలన, కలుషిత రక్త మార్పిడి వలన, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు వాడిన సూదులు, బ్లేడులు, ఇతరులకు ఉపయోగించడం వలన, స్వలింగ సంపర్కాల వలన, ఈ 4 విధాల మాత్రమే ఎయిడ్స్ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఆ విషయాలేవి తెలుసుకోకుండా మీ మూర్ఖత్వంతో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవాలని చూస్తున్నారే? ఒకవేళ ఆమె చనిపోయి ఆ పసివాడు అనాథ అయిపోతే ఆ పాపం ఎవరిది? సమాజంలో చాలా మంది మీలాగే మూర్ఖంగా ఆలోచించి ఎంతో మంది ఎయిడ్స్ రోగుల్ని ఇలా కొట్టి చంపటం, ఊరు నుంచి వెలివేయటం లాంటి అమానుషకరమైన పనులు చేస్తున్నారు. ఇది సహించరాని దారుణం, ఘోరం, మహాపాపం. ప్రజల అమాయకత్వానికి
ఏ ఎయిడ్స్ రోగి బలి కాకూడదని ఎయిడ్స్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడానికి మన ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. స్కూల్స్లో కూడా ఎయిడ్స్ వ్యాధి అవగాహన గురించి పాఠ్యాంశాల్లో చెబుతున్నారు. అయినా మీలాంటి కొందరు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేక ఆ వ్యాధి సోకిన వాళ్ళని ఇలా కొట్టి చంపాలని చూస్తున్నారు. అసలు మనం దూరం చేయాల్సింది ఎయిడ్స్ వ్యాధిని కానీ ఇలాంటి ఎయిడ్స్ రోగులను కాదు. వెళ్ళండి, ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఎయిడ్స్ వ్యాధి గురించి అందరితో చర్చించండి. ఎవరైనా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు మీ కంటపడితే వాళ్ళని ఇలా కొట్టి చంపాలనుకోకుండా మానవత్వంతో ఆదరించండి, వాళ్ళకి ప్రేమను పంచండి. వెళ్ళండి. సావిత్రి, సావిత్రి, వాళ్ళు వెళ్ళిపోయారు. లేమ్మా, లోపలికి రా. అమ్మా లే అమ్మా, మనం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం. లే అమ్మా, అమ్మా, లే అమ్మా, అమ్మా, లే అమ్మా. సావిత్రి. అమ్మా, ఏమైందమ్మా? లే అమ్మా, అమ్మా, లే అమ్మా. రాయుడు లాంటి దుర్మార్గుల వల్ల, ఎయిడ్స్ పట్ల సరైన అవగాహన లేని అమాయకపు ప్రజల వల్ల ఎందరో సావిత్రులు బలవుతున్నారు, మరెందరో వంశీయులు అనాథలవుతున్నారు. ఆలోచించండి, ఎయిడ్స్ గురించి తెలుసుకోండి. ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి నడుం కట్టండి. మీ ఎజైల్ మూవీ మేకర్స్. భయమెందుకు, తోడుగా ఉన్నది ఎప్పటికీ మీ నేస్తం. ఆపదలో హక్కున చేర్చి ఆదుకునే మీ నేస్తం. సందేహం ఎదురైనా, సంతోషం కరువైనా, జీవితాన వెలుగులు నింపే దీపమే మీ నేస్తం. మీ నేస్తం, మీ నేస్తం, మీ నేస్తం. కనురెప్పల్లే కాపాడే హస్తం. మీ నేస్తం, మీ నేస్తం, మీ నేస్తం. కనురెప్పల్లే